Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. ఇప్పుడు రీసెంట్ గా నేను చూసింది ఏంటంటే E85 పెట్రోల్ వేరియంట్ వెహికల్స్ వస్తున్నాయి. దాని మీద విపరీతమైన ట్రోలింగ్స్, మీమ్స్ విపరీతంగా చూస్తున్నాం. E85 అంటే ఇథనాల్ 85% ఉంటుంది సార్. ఇథనాల్ అనేది షుగర్ కేన్ నుంచి, అగ్రికల్చర్ వేస్టేజ్ నుంచి తీస్తారు. E85లో ఏమన్నారు, లాంచ్ చేసాము, 20 రూపీస్ తక్కువ ఉంది ఫ్యూయల్ ప్రైస్ అంటాడు. మీరు 20 రూపీస్ తక్కువ అని చూస్తున్నారు, కానీ E85లో పర్ కిలోమీటర్ కాస్ట్ సేమ్ యాజ్ గుడ్ యాజ్ పెట్రోలే. ఇథనాల్ని మనం బర్న్ చేస్తే మనకి కార్బన్ రిలీజ్ అవ్వదు. E85లో పర్ కిలోమీటర్ కాస్ట్ సేమ్ యాజ్ గుడ్ యాజ్ పెట్రోల్. 2020లో తీసుకున్నప్పుడు నాకు ఏమీ తెలవక నెక్సాన్ EV తీసుకున్నా, అరకు వేసుకుని వెళ్ళిపోయా కార్. ఏం ఇన్ఫ్రా లేదు ఎక్కడ. నాకు సూర్యాపేటలో ఛార్జ్ పాయింట్ దాటితే నెక్స్ట్ విజయవాడలో MG షోరూమ్ లో ఉంది. అరకులో ఏంది పరిస్థితి అంటే, అరకు కొట్టేయచ్చు ఆ రేంజ్ కి. అరకులో ఉండే హోటల్లో స్లో ఛార్జ్ పాయింట్ ఉంది. అరకు వెళ్ళిపోయా, అరకులో ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ రిటర్న్ లో అంతా మొత్తం 9 days ట్రిప్ వేసా ఎలక్ట్రిక్ కార్ లో. సో మనం లాస్ట్ టైం ఒకటి E20 పెట్రోల్ దానికి సంబంధించి ఒక వీడియో చేసాం. సో ఇప్పుడు రీసెంట్ గా నేను చూసింది ఏంటంటే E85 పెట్రోల్ వేరియంట్ వెహికల్స్ వస్తున్నాయి. దాని మీద విపరీతమైన ట్రోలింగ్స్, మీమ్స్ విపరీతంగా చూస్తున్నాం. దానిలో ఒక ఫన్నీ వీడియో కూడా చూసాను మొన్న. ఫ్యూల్ అయిపోతే వాళ్ళ బాటిల్లో పెట్రోల్ తీసుకొస్తాడు అనమాట. వాడు దాని షుగర్ కేన్ చూసే ముందు దయేసి చేస్తున్నాడు. అంత మీమ్స్ కూడా జనరేట్ చేస్తున్నారు. టూ మచ్ ప్యానిక్ కూడా సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు, మీరు లాస్ట్ టైం చెప్పింది 2023 తర్వాత డిజైన్ చేసిన వెహికల్స్ అని కూడా E25 కంపాటబుల్ అని చెప్పి. ఇప్పుడు E85 వచ్చిన తర్వాత E20 వెహికల్స్ కూడా కంపాటబుల్ కాదు, ఇంజిన్ డ్యామేజెస్ ఇవన్నీ చెప్తున్నారు. యూఎస్ లో మీరు E20 వాడుతున్నారు. E85 ఏంటి అసలు? ఒక అవేర్నెస్ ప్రాపర్ గా లేక ఇంత ప్యానిక్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఎవరైనా కొనాలనుకున్న కూడా ఎందుకు వెనకల్పిన పరిస్థితి? భయం వస్తుంది కదా ఎవరికైనా. E85 అంటే ఇథనాల్ 85% ఉంటుంది సార్. ఇథనాల్ని మనం బర్న్ చేస్తే మనకి కార్బన్ రిలీజ్ అవ్వదు, పొల్యూషన్ తగ్గుతుంది. అండ్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే, ఇథనాల్ అనేది షుగర్ కేన్ నుంచి, చెరుకు నుంచి, మొక్కజొన్నల నుంచి, అగ్రికల్చర్ వేస్టేజ్ నుంచి తీస్తారు. సో ఫార్మర్స్కి బెనిఫిట్ అవుద్ది అంటారు, ఆబ్వియస్లీ. అండ్ ఎన్విరాన్మెంట్కి బెనిఫిట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అది మనం E20 పట్టుకొచ్చాం. ఇప్పుడు మ్యాండేటరీ E20 పెట్రోల్. E20 BS5, BS4 కూడా అనుకుంటా. BS4, BS5 వెహికల్స్కి ఇది అడాప్టబుల్. E20 అందరం వాడేస్తాం. ఇప్పుడు E85లో ఏమన్నారు, లాంచ్ చేసాము, 20 రూపీస్ తక్కువ ఉంది ఫ్యూయల్ ప్రైస్ అంటాడు. మీరు 20 రూపీస్ తక్కువ అని చూస్తున్నారు, కానీ E85లో పర్ కిలోమీటర్ కాస్ట్ సేమ్ యాజ్ గుడ్ యాజ్ పెట్రోలే. ఎందుకంటే E85కి పవర్ కన్వర్షన్ తక్కువ ఉంటుంది, మీకు పెట్రోల్ కొన్నంత ఉండదు ఇథనాల్కి. అండ్ దానికి అడాప్టబుల్ వెహికల్స్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ అంటారు, FFE వెహికల్స్. యాజ్ ఆఫ్ నౌ మారుతి వ్యాగనర్ ఒకటి తెచ్చింది, హోండా బైక్స్ వచ్చినాయి. ఢిల్లీలో 2.6 పెట్టారు అనుకుంటా, నాగ్పూర్, పుణె కూడా పెడతా అన్నారు. ఆ వెహికల్స్ దీన్ని వాడతాయి. కానీ ఎఫెక్టివ్గా ఆపరేషన్ కాస్ట్ అనేది తగ్గట్లా. పర్ కిలోమీటర్ కాస్ట్ ఈజ్ రిమైన్ సేమ్. 20 రూపీస్ పర్ లీటర్ తగ్గిస్తే ఎఫిషియన్సీ 20% పర్ లీటర్ తగ్గినప్పుడు ఎఫెక్టివ్ కాస్ట్ సేమ్. లీటర్ తక్కువగా వచ్చింది కదా 20 రూపీస్ అంటే, మీకు కిలోమీటర్స్ రావట్లేదుగా, 20% కిలోమీటర్స్ తక్కువ వస్తాయి కదా. సో కాబట్టి ఎఫెక్టివ్ పర్ కిలోమీటర్ కాస్ట్ సేమ్ E85కి పెట్రోల్కి. అసలు ఇది అడాప్టబిలిటీ ఎంత టైం పడుతుంది అంటే, నేను మార్నింగ్ మాట్లాడాను, నా ఫ్రెండ్ యూఎస్లో ఉంటాడు, ఆడుతూ అరే ఏంద్రా E85 అని మాడితే, యూఎస్లో 1990sలో E85 తెచ్చారు, 2000 ఇంప్లిమెంట్ చేశారు, 2005కి ఫుల్గా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఓవరాల్ వెహికల్స్లో E85 మీద నడిచేవి 2% వెహికల్స్, 1, 2, 3 అని దొరుకుతుంది గూగుల్లో సెర్చ్ చేస్తే. వాడు అంతగా అవసరం, అంతగా ఉండవు E85 వెహికల్స్ అన్నాడు. సరే, అంతకంటే మనం అగ్రెసివ్గా వెళ్ళినా అడాప్టబిలిటీ పెరిగితే, ఎప్పుడు 2000 లాంచ్ చేస్తే ఈ రోజు 3% కదా, 2000 నుంచి 2005 ఫుల్ ప్రైజ్, 25 years back అక్కడ 5,000-6,000 E85 బంక్స్ ఉన్నాయంట. అంటే మరి ఇక దానికంటే మనం అంత ర్యాపిడ్గా వెళ్ళినా ఒక 8%, 10% అడాప్టబిలిటీ కూడా టైం పట్టచ్చు. సో అంత వరీ అవసరం లేదు. E20 ఎలాగో ఇప్పుడు అన్ని వచ్చాయని E20 కంపాటబుల్ వెహికల్స్, E20 విల్ రన్. E85కి అంతగా ఏం రాకపోవచ్చు. ఆల్టర్నేట్ స్పేస్ EVs కూడా చూస్తున్నారు కదా అందరూ. సో కాబట్టి అంత పానిక్ అవసరం అవసరం లేదు. యూ హ్యావ్ ప్లాన్ ఫర్ కార్, గో ఫర్ ద కార్. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మీరు అన్నట్టు ఓకే, ఎంత అడాప్టబిలిటీ ఉంటుంది ఏంటి అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. యూఎస్లో 25 yearsకి 3% అనేది కొంచెం పాపులేషన్ ఎక్కువ అడాప్టబిలిటీ ఉండొచ్చేమో. హెడేక్ అంతా లేకుండా ఈ వెహికల్స్ టూ మచ్ కొంటున్నారు. మీరు వాడేది కూడా ఈవీ వెహికలే. మీరు అసలు ఏది బెస్ట్? ఈ వెహికల్స్కి వెళ్ళిపోవచ్చు కదా, ఈ హెడేకే లేకుండా. ఎందుకంటే ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్ కొనుక్కొని ఈ హెడేక్ అంతా ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. రేట్లు పెరుగుతున్నాయి ఒక పక్క, మళ్ళీ ఒక కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం లేకుండా ఈ వెహికల్స్ ఎట్లా ఉంటాయి? ఈవీ వెహికల్ అడాప్టబిలిటీ చాలా ఫాస్ట్ పెరుగుతుంది. నేను నెంబర్స్ ఏం రాసుకోలేదు, ఎక్కడ చదవలేదు, కానీ చాలా ఫాస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు 2 wheelers, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్, బస్సెస్ వచ్చినాయి కదా, బస్సెస్ కూడా తిరుగుతున్నాయి. అవును, మనకి ఈ ఎలక్ట్రా MEIL వల్ల ఎలక్ట్రిక్ బస్సెస్ తిరుగుతున్నాయి కదా. ఇప్పుడు విన్ ఫాస్ట్ కార్స్ వచ్చినాయి కదా, వియత్నాం విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్స్. ఇప్పుడు ఢిల్లీలో క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేశారు వాళ్ళు. 7-seater క్యాబ్ విన్ ఫాస్ట్ది. వాడు డ్రైవర్స్ని పెట్టుకొని, డ్రైవర్స్కి ఏమో శాలరీ ప్లస్ ఇన్సెంటివ్, కార్ డ్రైవర్ దగ్గర పెట్టేస్తాడు. ఓకే, శాలరీ ప్లస్ ఇన్సెంటివ్, 30,000 శాలరీ ప్లస్ ఇన్సెంటివ్. డైలీ 10 hours మీద తిరగకూడదు, 10 hours చేసుకోవచ్చు నీ ఇష్టం, మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు, ఆపుకోవచ్చు. వెహికల్ నీకే ఇస్తాడు, వెల్ మెయింటైన్డ్ వెహికల్, 360 degree కెమెరా,
ఉంటుంది వీనింగ్ సేఫ్టీ, అండ్ లోన్ కూడా ప్యాసింజర్కి డ్రైవర్ కూడా కెమెరా రికార్డ్ అవుతారు. ఎమర్జెన్సీ బటన్స్ 5 ఉంటాయి 7 సీటరు. దట్ ఈస్ కమింగ్ అంటే మనం ఓలా ఊబర్లో తీసుకునే వ్యాగనర్ కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్లో ఇస్తున్నాడు. ఓకే 15 కిలోమీటర్లు అయితే 7 సీటర్ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఢిల్లీలో 200 రూపాయలు అవుతుంది. సో విన్ ఫాస్ట్ వాడు ఎక్కడో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఇప్పుడు ఆడ అన్ని చోట్లకి వెళ్ళిపోయి యూరోప్ అందరిపై ఇండియాలో లాంచ్ చేసి పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు అది వస్తే దాట్స్ ఏ డెఫినెట్గా ఇప్పుడు ఓలా ఊబర్లు అన్ని ప్రాబ్లం అయిపోతుంది. మరి ఐ డోంట్ నో వచ్చేసరి ఇప్పుడు 100 కొద్ది వెహికల్స్ ఢిల్లీ వచ్చినాయి, దే విల్ లాంచ్. ఇప్పుడు డ్రైవర్లు కూడా జీవనోపాధి కల్పించబడుతుంది కదా హ్యాపీగా. ఎలక్ట్రిక్ని ఇప్పుడు కమర్షియల్ సైడ్ బాగా వచ్చేసింది, ఇప్పుడు డొమెస్టిక్లో కూడా వాడుతున్నారు. అంటే మనం ఇండివిజువల్స్ కూడా వాడుతున్నాం. నేను 2020 ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి వాడుతున్నా ఎలక్ట్రిక్ కార్. 6 years ఆల్మోస్ట్. 6 years 5.5 years. ఐ ఎంజాయ్డ్ ఇట్. నేను లాస్ట్ టైం అయితే ఇంతకుముందు ఇంట్లో నాకు సోలార్ కూడా ఉండేది. ఇంతకుముందు ఉన్న అపార్ట్మెంట్లోనే సోలార్ ఉండేది నాకు. దాంట్లోనే సోలార్ మీద నాకు ఎలక్ట్రిసిటీ ఇంటి బిల్లు కార్ బిల్లు కలిపి 0 వచ్చేది. ఐ ఎంజాయ్డ్ దట్. ఇప్పుడు లేదు, బట్ ఐమ్ యూజింగ్. ఇప్పుడు ఈ వెహికల్స్ వరకు బాగానే ఉంది, యూసేజ్ అడాప్టబిలిటీ అంతా బాగానే ఉంది. ఇప్పుడు రేంజ్ యాంగ్జైటీ ఇప్పుడు నేను లాస్ట్ టైం మహీంద్రా వాళ్ళతో మాట్లాడినప్పుడు వాడు ఎంత అంటే ఒక 550-600 కిలోమీటర్స్ వరకు ఉంటుంది సార్ అని చెప్పి, ఇది బెస్ట్ అని చెప్పి అన్నాడు ఉన్న వాటిలో రేంజ్లో. రేంజ్ యాంగ్జైటీ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది అది, ఒకవేళ ఎన్ని పక్కన పెడితే ఎంతవరకు ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనకి, అది కూడా పాయింటే కదా. ఆ ఇన్ఫ్రా బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అడాప్టబిలిటీ ఎక్కువ అయిపోయినప్పుడు దాని కన్జంప్షన్ కెపాసిటీ కూడా మనం దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్ని బిల్డ్ చేసుకోవాలి. ఆ రిసోర్సెస్ ఎంతవరకు బిల్డ్ అయినాయి మనకి, ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు 2020లో వచ్చినప్పటికీ నేను తీసుకున్న నాటికి ఈ రోజుకి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే నేను అనేది మెయింటెనెన్స్ కాస్ట్లు కానీ అన్ని కలిపి ఫస్ట్ ఛార్జ్ ఇన్ఫ్రా చాలా పెరిగింది. 2020లో తీసుకున్నప్పుడు నాకేమీ తెలవక నెక్సాన్ EV తీసుకున్నా, అరకు వేసుకుని వెళ్ళిపోయా కార్. ఓకే ఏం ఇన్ఫ్రా లేదు ఎక్కడ. నాకు సూర్యాపేటలో ఛార్జ్ పాయింట్ దాటితే నెక్స్ట్ విజయవాడలో MG షోరూంలో ఉంది, అక్కడ 3 hours వెయిట్ చేసి ఛార్జ్ చేసుకున్నా. నెక్స్ట్ ఏలూరు దగ్గర గరుడ రెస్టారెంట్లో చేసుకున్నా. నెక్స్ట్ విజయవాడ టాటా షోరూంలో ఉండేది ఛార్జ్, అక్కడ లంచ్ బ్రేక్లో కనెక్ట్ చేసి లంచ్ చేసి చేసుకున్నా. తర్వాత అన్నవరంలో వ్రతానికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు ఛార్జింగ్, అక్కడ మన తెలుసు అన్నవరంలో ఉంది ఛార్జ్ అండ్ స్లో ఛార్జ్, అక్కడ చేసుకున్నా. నెక్స్ట్ వైజాగ్ వెళ్ళా, వైజాగ్లో కూడా నేను ఫాస్ట్ ఛార్జ్ వాడ స్లో ఛార్జ్ వాడ గాదిరాజు ప్యాలెస్ దాంట్లో ఉన్నా, వాళ్ళు నైట్ స్లో ఛార్జ్ ఇచ్చారు, దానికి ఛార్జ్ చేశారు. తర్వాత అడిగితే అరకులో ఏంది పరిస్థితి అంటే, అరకు కొట్టేయచ్చు ఆ రేంజ్కి, అరకులో ఉండే హోటల్లో స్లో ఛార్జ్ పాయింట్ ఉంది, స్లో ఛార్జ్ కూడా చేసుకోవచ్చు కదా ఫాస్ట్ ఛార్జ్. అక్కడ ఒక మూవీ షూట్ చేశారు, వాళ్ళు ఛార్జ్ చేసుకుని ఎలక్ట్రిక్ కార్లో వచ్చారని చెప్పారు నాకు మా ఫ్రెండ్స్. అప్పటికి ఎందుకు రిస్క్, నువ్వు పెట్రోల్ తీసుకోరా మా కార్ వేసుకుని బాధ ఇక్కడ నుంచి అంటే, లేదురా అని అది వేసుకుని వెళ్ళిపోయా. మధ్యలో బుర్రా కేవ్స్ కవర్ చేస్తూ విత్ ఫ్యామిలీ ఒక్కని కాదు అరకు వెళ్ళిపోయా. అరకులో ఛార్జ్ పెట్టుకున్నా. ఆ డౌన్ లో వస్తున్నప్పుడు నా ఛార్జ్ పెరిగింది రీజనరేషన్ వల్ల. డౌన్ లో మీకు ఛార్జింగ్ యాక్చువల్ కన్జ్యూమ్ అవదు, పెరిగింది. హ్యాపీగా వచ్చేసా. మళ్ళీ రిటర్న్ లో అంతా మొత్తం 9 days ట్రిప్ వేసా ఎలక్ట్రిక్ కార్లో వచ్చేసా. అప్పుడు ఏం తెల్లా, తర్వాత నా బ్యాటరీలో ఇష్యూ వచ్చింది. ఓకే అప్పుడు భయం వేసింది. అసలు ఎంత నేను సాహసం చేశాను, అరకు హిల్స్ లో పైకి కొట్టడం ఏంటి, అసలు ప్రాబ్లం వస్తే ఏంటన్న భయం లేదు. తర్వాత లిటరల్లీ ఐ ఫేస్ ప్రాబ్లం. తర్వాత నా బ్యాటరీ రీప్లేస్ కూడా అయింది. బ్యాటరీ కదా మేజర్, అది ఇష్యూ వచ్చేసి బిలో 30%లో స్టక్ అవుతా ఉంటే సిటీలో ప్రాబ్లం వచ్చింది, టోయింగ్ జరిగింది, రీప్లేస్ చేశారు బ్యాటరీ. అప్పుడు ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది, అరే నేను ఎంత సాహసం చేశాను ఆ రోజు విత్ ఫ్యామిలీ అరకు వెళ్ళిపోయి ఎలక్ట్రిక్ కార్లో. అప్పుడు అది మంచిగా అనిపించాడు డ్రైవ్. తర్వాత ఇప్పుడు ఓకే పెద్దగా మనం లాంగ్ డ్రైవ్లో ఏం కొట్టం కాబట్టి నడిచిపోతుంది. అయితే ఇన్ఫ్రా అప్పటికిప్పటికి చాలా పెరిగిపోయింది. అప్పుడు నేను చెప్పా వైజాగ్ దాకా వెళ్తే 3 ఉన్నాయి నాకు పాయింట్లు, అక్కడ ఫుల్ వెయిటింగ్. అలా కాదు, ఇప్పుడు హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, ఛార్జింగ్ పాయింట్ చాలా వచ్చేసి. ఇప్పుడు విన్ ఫాస్ట్ వాడు 3 years ఫ్రీ ఇస్తాడు వాడు ఛార్జ్ పాయింట్లు. టాటా వాడు మాకు కూడా ఫస్ట్ 1 year ఫ్రీ ఇచ్చాడు ఛార్జింగ్ పాయింట్స్లో. రాను ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదా, అప్పుడు ఎస్వి స్ట్రగుల్డ్, ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు చాలా వచ్చినాయి కదా, ఇప్పుడు మహీంద్రా వచ్చింది, BYD బ్యాటరీస్, అవి సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ బాగుంది. ఇప్పుడు ఇన్ఫ్రా పెరుగుతుంది. సో మాతే రేంజ్ యాంగ్జైటీ అంటే అసలు ఎంత వస్తుంది అనేది ఎప్పుడు చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా దొక్కితే వాడు ఇచ్చిన దాంట్లో 60% వస్తుంది, దాన్ని కేర్ఫుల్గా దొక్కాలి. ఆ పెడలింగ్ అంతా పర్ఫెక్ట్ ఉండాలి. అయితే యాక్చువల్గా EV కార్ వాడితే ఆ పెడలింగ్ మీరు నేర్చుకుంటే మీరు తర్వాత పెట్రోల్ కార్కి వచ్చినా మీ మైలేజ్ పెరిగిపోద్ది విపరీతంగా. ఓకే, ఎందుకంటే యూ గెట్ టు నో తక్కువ స్ట్రెయిన్ వల్ల పవర్ కనపడుతుంది మీకు ఎంత కన్జ్యూమ్ చేస్తుందని. మీరు వెళ్తున్న దాన్ని బట్టి మీకు పవర్ లైన్ కనపడదు, ఇట్లా పైకి అవుతుంది. మీరు ఆబ్వియస్గా కంట్రోల్ చేస్తారు. ఆ స్పీడ్ దానికి వెళ్తున్నప్పుడు ఎందుకు మీరు పవర్ అనవసరంగా వేస్ట్ చేయడం, వదిలేస్తారు పెడల్ని, ఆప్టిమేట్లైజ్ చేస్తారు ఎనర్జీని. అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఆబ్వియస్గా నాయిస్ ఉండదు. నాకు అనిపిస్తుంది బీయింగ్ ఎలక్ట్రిక్ బ్యాటరీ నుంచి కదా, ఆ AC కూడా పర్ఫార్మెన్స్ వేరేలాగా ఉంటుంది. కంఫర్టబుల్ కూలింగ్ విత్ ఇన్ కారు, స్ట్రెయిన్ ఉండదు. ఎలాగో ఎలక్ట్రిక్ అన్ని ఆటో మోడే, ఇంకా అన్ని ఆటోని వచ్చి అనుకోండి, అది ఇంకా బాగుంటుంది. జస్ట్ డ్రైవ్, న్యూట్రల్, స్పోర్ట్, రివర్స్ బాగుంటుంది. విల్ ఎంజాయ్ ఇట్. హెవీ లాంగ్
డ్రైవ్స్ ఉంటే కంటిన్యూస్గా లాంగ్ డ్రైవ్స్ ఉంటే మరి ఆలోచించాలి ఇన్ఫ్రా. కానీ ఇప్పుడున్న ఇన్ఫ్రాకి ఎక్కడ మీరు మధ్యలో బ్రేక్ తీసుకున్నా 6-8 అవర్స్కి అయిపోద్ది 1 అవర్లో ఛార్జ్. ఎందుకంటే ఒకప్పుడు ఒక హోటల్లో ఒకటే ఉండేది పాయింట్, ఇప్పుడు అక్కడ 4-5 పాయింట్లు 8 పాయింట్లు కూడా ఉన్నాయి. అప్పుడు మేము టాటా నెక్సాన్ అంతా ఒక పెద్ద వాట్సాప్ గ్రూప్ దాంట్లో నడిచేది, ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి. ఇప్పుడు అది ఓపెన్ కూడా చేయట్లేదు, ఎందుకంటే మనం ఎక్కడ లాంగ్ వెళ్ళట్లేదు కదా. విత్ ఇన్ లోకల్లో కాస్త ఎక్కువ అంటే కాస్ట్ కూడా ఇప్పుడు మీకు టాప్ బ్రాండ్స్ లైక్ BMW, ఆడి, బెంజుల్లో ఫ్యూయల్ ప్రైస్ కి ఎలక్ట్రిక్ వచ్చేస్తుంది, ఇంకా తక్కువగా వస్తుంది సేమ్ ప్రైస్ కి. మాత్రం అక్కడ ఎంట్రీ లెవెల్ మోడల్స్ లేండి అవి 50-55 lakhs. వేరే వాటిలో కాస్త కాస్ట్ ఎక్కువ ఉంది కదా ఫ్యూయల్ వెహికల్ కన్నా. కానీ మీరు డైలీ కమ్యూట్ కనుక ఒక 50-60 కిలోమీటర్స్ ఉంటే అది వర్కౌట్ అయింది. ఇప్పుడు నాలాంటి రోడ్ నాది 3 కిలోమీటర్స్ వచ్చి 3 కిలోమీటర్లు పోయేది, నాకేం కమర్షియల్గా వర్కౌట్ అవ్వదు. నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఎలక్ట్రిక్ తీసుకున్నాను. కానీ ఇన్ఫ్రా చాలా డెవలప్ అయింది. ఒకప్పుడు ఉన్న డౌట్స్ కూడా ఇంకా వెల్ క్లారిఫైడ్ నౌ. అంటే బ్యాటరీ కాస్ట్ ఏం ఏది ఉంటుంది అంటే బ్యాటరీ కాస్ట్ తగ్గిపోద్ది ఆబ్వియస్గా. గోయింగ్ ఫార్వర్డ్ బ్యాటరీ కాస్ట్ తగ్గిపోద్ది. రీసేల్ వాల్యూ ఇప్పుడైతే రీసేల్ వాల్యూ చాలా తక్కువ, చాలా తక్కువ. అంటే ఇప్పుడు నేను ఒక 6 years ఏం వాడే కదా, ఇప్పుడు చాలా తక్కువ చెప్తాను. ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు మనం పెట్రోల్ వెహికల్స్ వాటి పర్సెంటేజ్లో చెప్దాం. మీరు పెట్రోల్ వెహికల్ అయ్యే డిప్రిషియేషన్ కన్నా ఇది ఇంకొక 30% ఎక్కువ అవుతుంది. అవునా? ఇప్పుడు పెట్రోల్ కారు ఒక 14 లక్షలు కొని ఈరోజు అమ్మితే 8 లక్షలు వస్తుంటే దీనికి 6 లక్షలు వస్తుంది. కానీ దీనికి దానిలాగా లైఫ్ టైం ఉండదు, ఇది అంతైనా కొట్టుకోవచ్చు. అవునవును, బ్యాటరీ రిప్లేస్ చేసుకోవచ్చు. పెద్దగా ఇంకా ఆపరేషనల్ కాస్ట్ ఏమి ఉండదు, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఎప్పుడు సర్వీసింగ్ 1000 రూపాయలు 1100 అయింది కూడా లేదనుకుంటా. ఫస్ట్ అయితే 200-245 కార్ సర్వీసింగ్. దాంట్లో ఇంతవరకు ఇప్పుడు పోయింది కూడా ఏం లేదు. అప్పుడు ఎక్స్టెండ్ వారంటీ 5 years అయితే తీసుకున్నాం. బ్యాటరీ బై డిఫాల్ట్ వాడిచ్చింది, రీప్లేస్ అయిపోయింది నాది, 1 yearకి రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎట్టుందో నాకు తెలియదు. ఎలక్ట్రిక్ ఈజ్ ఆల్సో ఫ్యూచర్. ఇప్పుడు BYD వచ్చాడు, వాడు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ పట్టుకొస్తున్నాడు. నెక్స్ట్ ఈ ఇయరే లాంచ్ చేస్తున్నాడు హైబ్రిడ్, ప్లగ్ ఇన్ హైబ్రిడ్. ఇప్పుడు మనకి హైబ్రిడ్ కార్లు వచ్చినాయి కదా, బిగ్గర్ కార్స్ హైబ్రిడ్ వస్తే పర్ లీటర్ పెట్రోల్ మీకు 16-17-15 kilometers అండ్ అబోవ్ ఇస్తున్నాయి. దట్స్ యూజింగ్ ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, అది చార్జ్ అయ్యేది సమ్హౌ. ఇప్పుడు BYD ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ అ ప్లగ్ ఇన్ హైబ్రిడ్. ఇంకొక అడిషనల్ మోటార్ ఉంటుంది, దట్స్ ప్యూర్ ఎలక్ట్రిక్ మోటార్. యూ కెన్ స్విచ్ బిట్వీన్ దీస్ టూ. ఇంటర్నల్ స్విచ్ చేసుకోవచ్చు, కంప్లీట్ ఎలక్ట్రిక్ వాడుకోవచ్చు. ఇంకా రేంజ్ యాంగ్జైటీ అవసరం లేదు కదా, కావాల్సినప్పుడు పెట్రోల్ కొట్టుకోవచ్చు. రేంజ్ యాంగ్జైటీ ఉండదు ఇంక మీకు. BYD ఈజ్ ప్లానింగ్ ఫర్ దాట్. మేబీ అది BYD ప్లాన్ చేసేస్తే మన వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని కూడా పట్టుకొస్తారు. అవును, BYD అవుట్ సైడ్ వాడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేస్తే మనం ఎందుకు కలిగి ఉంటాం. మారుతి లాంటి వాడు వీళ్ళంతా వీళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. ఆ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఏమైనా వస్తే ఇంకా అది అల్టిమేట్ గేమ్ చేంజర్. అంతే, గేమ్ చేంజర్. అది కాస్ట్ కాస్త ఎక్కువ ఉన్నా ఇంకా కార్ తీసేసిన అవసరం రాదు కదా. ఇంకా రేంజ్ యాంగ్జైటీ లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. నువ్వు పెట్రోల్ ఎలక్ట్రిక్ చాయిస్ ఉంది అంటే పర్ఫెక్ట్. అది ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఈజ్ వాట్ BYD ఈజ్ ప్లానింగ్. అది వస్తే అల్టిమేట్. సో ఇక కారు కొనాలంటే పోస్ట్పోన్ చేయకండి. కార్ ఈజ్ నాట్ ఫర్ లైఫ్ టైం కదా, 6 years 8 years కదా. ఈ 85 వల్ల అయితే మీరు కొన్న కార్లు ఏం వేస్ట్ అవ్వండి. అది ఫ్లెక్స్ ఫ్యూయల్ FFE వెహికల్స్ అంటారు, వెరీ లిమిటెడ్ వస్తాయి, ఒక 3-5% తిరగొచ్చు. ఇప్పుడు అయినా మళ్ళీ ఇప్పుడు ఆ ఫ్లెక్స్ ఫ్యూయల్ వర్సెస్ ఎలక్ట్రిక్ కూడా చూస్తారు. ఎలక్ట్రిక్లో చాలా సప్లైస్ పెరిగిపోయినప్పుడు ఇప్పుడు దిస్ ఈజ్ కమింగ్ అంటే లెస్ ప్రైస్. క్యాబ్ వాళ్ళు కూడా లోకల్ క్యాబ్స్కి ఏంది రేంజ్ యాంగ్జైటీ లేదు కదా, ఎప్పుడైనా ఛార్జ్ కొట్టుకోవచ్చు కదా. 40 minutes కొడితే ఫుల్ ఛార్జ్ అయినప్పుడు 80% ఛార్జ్ అయినప్పుడు దే విల్ గో ఫర్ ఎలక్ట్రిక్. ఇప్పుడు విన్ఫాస్ట్ వచ్చింది ఢిల్లీలో, వీళ్ళు సూన్ చూస్తాం. చాలా చేంజ్ వస్తాయి ఇప్పుడు. అది అద్భుతమైన బిజినెస్. ఆడు వ్యాగనార్ కాస్ట్కి నేను 7 seater ఇస్తా, ఆడు ఇంకా చాలా బాగా చేస్తున్నాడు. మొత్తం లోన కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్స్ ఒక 6, లోన ఇక మీకు వెట్ వైప్స్ అవి ఏవి పెడుతున్నాడు. అది స్టోరీ. అది నిజంగా వాడికి కాస్ట్ ఎఫెక్టివ్గా వర్కౌట్ అయితే దెన్ ఎలక్ట్రిక్ అడాప్షన్ బాగా పెరుగుతుంది. సో మీకు లాంగ్ రైడ్స్ పెద్దగా ఉండమంటే ఎలక్ట్రిక్ యూ మే కన్సిడర్ కంపేర్ టు దిస్. ఇప్పుడు చాలా డెవలప్ అయింది అనుకుంటున్నా. అప్పుడు మాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి ఇనిషియల్ డేస్లో. చాలా మంది గ్రూప్లో టోయింగ్ ఆగిపోయింది, ఇది పని చేయట్లా, చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు హైవే మీద ఆగితే ఏంటి, వెనక నుంచి సర్దుకుతే ఏంటి, అది అర్థం భయం కూడా అయింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు చాలా పెరిగినాయి. ఇప్పుడు ఈ బ్యాటరీస్ కూడా BYD బ్యాటరీస్ వాడుతున్నారు, మహేంద్ర మొత్తం BYD బ్యాటరీస్ వాడుతున్నారు. సో నాకు అనిపిస్తుంది మేబీ సేమ్ మోడల్ కార్ పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ చూస్తే ఇక అంటే అన్నీ ఒకలాగా ఉండవు, బట్ మెజారిటీ ఆఫ్ కేసెస్లో పర్ డే కమ్యూట్ ఇన్ సిటీ more than 50 kilometers ఉంటే ఎలక్ట్రిక్ మేక్ సెన్స్. more than 50 వెరీ లెస్ లైక్ నాకులాగా 10 kilometers లోపే తిరుగుతానంటే సేవింగ్ కాదు, బెనిఫిట్ కాదు. మేబీ అదొకటి చూసుకోండి, దెన్ యూ కెన్ టేక్ యువర్ కాల్. ఎస్. ఈ మధ్య ఇంకొకటి రీసెంట్గా నేను చూస్తున్న కొన్ని ఏంటంటే ఫైర్ హజార్డ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టూ మచ్ జరుగుతున్నాయి. రీజన్స్ మేబీ డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ వెహికల్స్కి జరుగుతున్నాయి. ఆ సేఫ్టీ కన్సర్న్స్ ఎట్లా చూడాలి మనం? ఎక్కువ వెహికల్స్ కాదు, ఎక్కువ ఫోకస్ అని ఎలక్ట్రిక్ ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ కార్స్లో అవుతున్నాయి, పెట్రోల్ కార్లు బర్న్ అవ్వట్లేదా, బస్సులు జరుగుతున్నాయి, అవుతున్నాయి. కానీ ఎలక్ట్రిక్ అయినప్పుడు దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. టీఆర్పీ వచ్చే న్యూస్ని బాగా చేస్తారు సార్. ఇప్పుడు దెర్ వర్ ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళకి ఇన్స్పెక్షన్ చేసి బ్యాటరీ సేఫ్ అన్నారు.
ఓకే. బ్యాటరీ బర్న్ అవ్వాల. ఎలక్ట్రిక్ వెహికల్ బర్న్ అయితే కూడా బ్యాటరీ ఎలాగే ఉంది. అవును. వాళ్ళే చేశారు, ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. మళ్ళీ దాన్ని అప్పుడు న్యూస్లో డబ్బులు ఇస్తే తప్ప చూపించు. టీఆర్పీ వచ్చేటప్పుడు డబ్బులు హ్యాకర్లో ఫ్రీగా చూపించేస్తాం మనం. అది మేబీ పర్సంటేజ్ కూడా నాకు తెలిసి ఫ్యూయల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ పెట్రోల్ డీజిల్కి ఎంత అయిందో అది కూడా అంతా ఉండొచ్చు. టెక్నాలజీ ఫెయిల్యూర్ అయితే కాదని నేను అనుకుంటున్నా కదా. హై టెంపరేచర్లు తిప్పాం, మా కార్లో వదిలేసాం బయట. ఎలక్ట్రిక్ మా గ్రూప్లో ఉన్నారు ఇప్పుడు ఒక 400 మంది. అంతే ఇప్పుడు ఆ గ్రూప్లో పెద్ద మనం ఏం చూడలేదు. కానీ ఇప్పుడు మేము నా పర్టికులర్ నా మోడల్లో టాటా నెక్సాన్ ఈవీలో దేర్ ఆర్ మేబీ మోర్ దెన్ 1000 పీపుల్ ఉన్నట్టున్నాం. ఫస్ట్ అంతా 40 మంది ఉండేది. మరి ఇంతవరకు నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ లైక్ ఫైర్ ఇన్సిడెంట్ అవ్వాల. కార్లు మధ్యలో హాల్ట్ అయిపోయినాయి, బ్యాటరీ ఇష్యూస్ వచ్చినాయి, స్టార్టింగ్ డేస్లో సౌండ్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా రావచ్చేమో, కానీ ఫైర్ ఇన్సిడెంట్ జరగల. కానీ దానికి ఇదేంటి ఫోకస్ పబ్లిసిటీ ఎక్కువ చేస్తారు కదా సార్. ఒక ఎలక్ట్రిక్ బైక్ తగలబడిపోతే మస్త్ అయితే, పెట్రోల్ బైక్ ఎన్నో తగలబడిపోతాయి. ఆ బైక్ తగలబడినా ఓకే అంటాడు, ఎలక్ట్రిక్ అంటే విషయం కదా. అంతే సార్, ఆ న్యూస్ ఉన్న టైంలో చేస్తారు. ఐ డోంట్ థింక్ ఆ ఇష్యూ ఉందని అనుకోవట్లే. ఇంకా మీకు ఇప్పుడు కొన్ని కొత్త ఇష్యూ ఏంటంటే ఇథనాల్ వాడటం వలన, ఇథనాల్ ఎక్కువ వాడితే మీకు ఫ్యూయల్ ట్యాంక్ పాడైతే అంట, ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోద్ది అంటున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇథనాల్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ కాస్ట్ చేయకూడదు అంటున్నారు. మరి అప్పుడు అఫోర్డబిలిటీ చూసుకోవాలి కదా. అవి వేరే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ కాస్ట్ తక్కువ ఉండాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తున్నారు, అంతే మేజర్గా తగ్గలేదు నాకు తెలుసు. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ కాస్ట్ ఈజ్ సపోజ్ టు బి లెస్. ఇథనాల్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ కాస్ట్ పెరుగుతున్నారు. అదొక బర్డెన్. చాలా ఉంటాయి సార్. ఇప్పుడు ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యింది, పొల్యూషన్ ఉండదు ఇదంతా. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఫస్ట్లో చాలా మంది వీడియో చేశారు. బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చేస్తే హ్యూజ్ పొల్యూషన్ జనరేట్ అవుతుంది, మీరు యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు అది అని. మనం అంతా బీవైడీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, మనకెంత ప్రాబ్లం, ఆడికి పొల్యూషన్ పోనీ. పొల్యూషన్ ఆడ దగ్గర బ్యాటరీ మీద వస్తే మన దగ్గర పొల్యూషన్ దగ్గర మంచిదే కదా సార్. ఇట్లా చాలా ఉంటాయి సార్. ఇప్పుడు నో వన్ ఇస్ పర్ఫెక్ట్, నో డేటా ఈజ్ కరెక్ట్. సో మీరు అన్నట్టుగా ఈ తగలపడిపోతున్నాయి, కాలిపోతున్నాయి అంటే ఎప్పుడో ఒకటి వస్తే దాన్ని పబ్లిక్ ఎక్కువ చేస్తారు, అందరికి రిజిస్టర్ అయిపోతుంది అంతే. నో ఐ డోంట్ థింక్ సచ్ ఇన్సిడెంట్స్ ఏం పెద్దగా జరగల. అంటే నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ ది గ్రూప్. ఏపీ తెలంగాణలో కొన్న మా 1000 కార్లు అయితే ఒక కారు కూడా తగలబడిపోలేదు. అట్ ద సేమ్ టైమ్ ఐ నాట్ ప్రమోటింగ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దేర్ సర్వీస్. నరకం చూపిస్తారు మీకు, బీపీ అంటే ఏంటో చూపిస్తారు సర్వీసింగ్ వెళ్ళినప్పుడు. ఈ టాటా బ్రాండ్ దట్స్ ఓకే, నచ్చుకొనుకున్నాం తప్పదు. ఇంకా డైరెక్ట్ చెప్తున్నారు టాటా బ్రాండ్. మరి ఇంకేం చేస్తాం, మనమే ఇప్పుడు వెహికల్ గురించి బ్యాడ్ చెప్పలేదు, సర్వీస్ సీరియస్లీ ఉండాయి వాడాం. అక్కడ సర్వీస్ చాలా మంది. ఇప్పుడు ఇక్కడ సర్వీస్కి వెళ్తే నీ కార్ లోన్కి వెళ్ళడానికే ప్లేస్ ఉండదు. అది ఏ చిన్న పార్ట్ అయినా తెప్పియాలా, ఫోన్ చేస్తే ఇంకా అటు తెప్పించుడు అది మారదు. ఇంకా అదంతే. అరే మార్చరా బాబు అంటే అది లేదు, తెప్పించి ఫోన్ చేస్తాను. ఇంకోటి జీవితంలో ఫోన్ చేయడు. అదైతే ఉంది. ఎస్, అదైతే నేను ఐ ఫెల్ట్ లాట్ ఆఫ్ ఇది సర్వీస్ పరంగా. అంటే సర్వీస్ సెంటర్లో చాలా అబౌట్ డేస్ వాడు నాకు చెప్తాడు, ప్రాబ్లం వచ్చిందంటే బ్యాటరీ ప్రాబ్లం అంటే ఇది కాదు సార్, ఇది సార్ ఇది ఆక్స్ బ్యాటరీ ప్రాబ్లం కావచ్చు సార్ అంటాడు. అరే బాబు, నేను ఎలక్ట్రిక్ ఇంజనీర్ చేసి నాకు తెలుసు కాస్త, నువ్వు నాకు స్టోరీలు చెప్పుకో, నీకు తెల్లదని చెప్పు ఫస్ట్ అని చెప్పి ఇనిషియల్గా చాలా ఎక్కువ టైం తీసుకున్న వాళ్ళకి. అది వాడికి ఏదో రిలీజ్ చేశాడు మోడల్, ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు ఏదో దాన్ని ఏదో చేసేవాళ్ళు. చాలా జరిగాయి. ఇప్పుడు సెటిల్ అయి ఉండొచ్చు చాలా వరకు. ఎస్, దిస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ అన్ ఈవీ కార్. మీరు రీసెర్చ్ చేసి మీ కాల్స్ మీరు తీసుకోండి. E85 వలన కార్లు కొనడం ఆపొద్దు. E85 రోల్ అవుట్ అవనివ్వండి. ఫ్లెక్స్ వెహికల్స్ ఎన్ని వస్తాయి ఎంత అంత. ఇప్పుడు నాకు తెలిసి అదే 10% అవడం కూడా కష్టం ఓవరాల్ వెహికల్స్లో. ఎప్పటికీ E20 అయితే మ్యాండేట్. ఇప్పుడు అన్నీ దానికి అడాప్టబుల్. డోంట్ డిలే పర్చేజింగ్ ఎ కార్ బై అంటే వీడియో చూసి E85 ఏదో అయిపోతుంది అది వస్తే ఈ కార్లు ఉండవు అనేది అయితే లేదు. ఇప్పుడు మీరు కొనే BS6 BS5 వాట్ ఎవర్ కార్లు ఉన్నాయో BS కార్లు అవన్నీ అడాప్టబుల్ E20 నడుస్తాయి. హ్యాపీగా కార్లు కొనుక్కోండి. వాళ్ళు కారు కొనాలంటే టూ మచ్ మరి అవసరం అదేం పెళ్లి కాదు బాబు, మీరేం పెళ్లి చేసుకోవట్లేదు, లైఫ్ లాంగ్ ఉంచుకోవడానికి 5-6 ఏళ్ళకి ఏం కాదు తీసుకోండి. ఎస్.